साबिक वजीर और सिद्दीपेट के रुकन असेंबली हरीश राव ने वजीर आला रेवंत रेड्डी पर तनकीद करते हुए कहा कि वो मायूसी में इनकी तौहीन कर रहे हैं क्योंकि वो हुकूमत करने से कासिर हैं। उन्होंने बरहमी का इजहार करते हुए कहा कि अपोजिशन के खिलाफ नाराजगी रखते हुए अवाम से झूठ बोल रहे हैं। ये रेवंत रेड्डी का तरीक़ाकार है। हरीश राव ने महबूबनगर जिले में क्रोमूर्ति स्वामी का दौरा करने के बाद मीडिया से बात की। उन्होंने कहा कि रेवंत रेड्डी ने कर्ज माफ करने से मुतालिक कई भगवानों की कस्में खाए, इसके बावजूद उन्होंने अपने वादे से मुनहरफ हो गए। उन्होंने कहा कि रेवंत रेड्डी पालामुरु का नाम खराब कर रहे हैं। रेवंत रेड्डी का DNA झूठ बोलना है। KCR के हुक्म पर मैंने 3 बार इस्तीफा दिया। अगर आप 15 अगस्त के अंदर मुकम्मल कर्ज माफ कर देते तो मैं किसानों की खातिर इस्तीफा दे देता। उन्होंने कहा कि KCR ने 10 सालों में तेलंगाना को तरक्की की राह पर गामजन किया। పనిచేస్తే కల్వర్ట్ కట్టనో రోడ్డు పోస్తేనో 8% ట్యాక్స్ అయితే వచ్చింది. బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది. ఎంత 10 బి ట్యాక్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చింది. హైదరాబాద్ లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు ఇవ్వాలన్నట. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కొత్త ట్యాక్స్లు అయితే పెట్టినవే రేవంత్ రెడ్డి. కానీ ఉన్నాయి కూడా కొట్టినావు. కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి, నేను ఆర్థిక మంత్రి. కరోనా వచ్చింది, లాక్డౌన్, గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు, చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా. ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి. ముఖ్యమంత్రి గారు మా అందరినీ శాఖ అధికారులను పిలిచిండు. మరి వానకాలం వస్తుంది, రోహిన్ కార్త్ వెళ్ళింది, సింకులు పడతాయి, రైతు బంద్ వేయాలి, తయారున్నారు అంటూ. ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనా మొత్తం అంతా లాక్డౌన్ అన్న అంటే ఏందా, మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికిందిరా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతులకు మాత్రం వాన సినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు. పడ్డాయలేవా? పడ్డాయలేవా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే? ఇప్పుడు ఎందుకు పడతలేవు? అప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నావు కదా.